గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బీఎస్సీ ఎంఎల్టీ గురించి మాట్లాడుకుందాం. బీఎస్సీ ఎంఎల్టీ అంటే బ్యాచులర్ సైన్స్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. బీఎస్సీ ఎంఎల్టీలో జాయిన్ అవ్వడం ఎలా అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా, లేదా డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చా, లేదా స్పెసిఫిక్ గ్రూప్స్ వాళ్ళు ఏమన్నా జాయిన్ అవ్వాలా, అన్ని గ్రూప్స్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చా, ఇంటర్లో ఏ గ్రూప్ చేసి అయినా సరే జాయిన్ అవ్వచ్చా, లేదా ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ గ్రూప్స్ మాత్రమే ఉంటాయా, దాని తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ చేసిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అనమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ మెయిన్గా బీఎస్సీ ఎంఎల్టీ జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదండి. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళైతే బీఎస్సీ ఎంఎల్టీ చేయొచ్చు అంటే ఇంటర్ ఒకేషనల్ ఎంఎల్టీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అండ్ బైపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు కాబట్టి. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు కానీ ఎన్ని మార్క్స్ వచ్చినా మన ఇంటర్లో బైపీసీ తీసుకున్న మనం డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చా, ఏమన్నా కాలేజెస్ ఏమైనా ఉంటాయంటే అలా ఏం కాదండి. మనకి KNR-UHS.inలో మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మన మెరిట్ మార్క్స్ని బట్టి మనకి కొన్ని కాలేజెస్ సీట్స్ కనిపిస్తాయి అన్నమాట. మనం ఏ కాలేజ్లో అయితే మనము సీట్ కావాలనుకుంటామో ఆ కాలేజ్లో మనం చేసేసుకుంటే సరిపోతుంది. ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు వొకేషనల్ ఎంఎల్టీ గ్రూప్లో ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి, లేదా బైపీసీలో ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి బీఎస్ ఎంఎల్టీకి అప్లై చేసుకోవాలి అంటే మనకి అరౌండ్గా 600 నుంచి 900 వరకు మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఈజీగా గవర్నమెంట్ కాలేజెస్లో సీటు మనకి సంపాదించుకోవచ్చు అనమాట. లేదు 600 కంటే తక్కువ వచ్చిన వాళ్ళైతే కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ అవైలబుల్ ఉంటాయండి. మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మన గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. అయితే బీఎస్సీ ఎంఎల్టీ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇంటర్ ఎంఎల్టీ చేసాం కదా, లేదా డిఎంఎల్టీ చేసాం కదా, బీఎస్సీ ఎంఎల్టీ ఎందుకు అంటే మనం ఎక్కడన్నా జాబ్కి వెళ్ళామనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, జాబ్కి వెళ్ళామనుకోండి, అప్పుడు మన క్వాలిఫికేషన్ ఏంటి అనేసి అడుగుతారనమాట. ఎంఎల్టీ అనుకోండి, ఇంటర్ ఎంఎల్టీ అనుకోండి, దానికి సంబంధించి ఒక 10,000 నుంచి 11,000 అంతే, అంతకుమించి ఎక్కువ శాలరీ ఇవ్వలేరండి. అండ్ డిఎంఎల్టీ అనుకోండి, ఒక 15,000 నుంచి 20,000 వరకు ఇవ్వగలుగుతారు. అదే బీఎస్సీ ఎంఎల్టీ అనుకోండి, ఈ 20,000 నుంచి 30,000 కూడా ఇవ్వచ్చు. అంటే మన స్టడీని బట్టి ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట మనకి. అంటే బీఎస్సీ ఎంఎల్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. డిఎంఎల్టీకి ఎంఎల్టీ కంటే బీఎస్సీ ఎంఎల్టీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఇప్పుడు బీఎస్సీ ఎంఎల్టీ అప్లై చేసుకోవడం ఎలా? బీఎస్సీ ఎంఎల్టీ ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి తెలంగాణలో అయితే KNR-UHS.in వెబ్సైట్లో మనకి అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. మన సీట్ కన్ఫర్మ్ అయితే మనకి మెసేజ్ వస్తుంది లేదా మెయిల్ వస్తుంది. దాని తర్వాత ఆంధ్రాలో అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీలో వెబ్సైట్లో అప్డేట్స్ ఇస్తారు. మనం దాంట్లో కూడా వెబ్సైట్లో ఆప్షన్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు.